ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ మంచి సమయంలో మరొక రక్షణ సాక్ష్యాన్ని మనం ఆలకిద్దాం. మన మధ్యలో మరి సహోదరులు రాజేష్ గారు ఉన్నారు. వారు విజయవాడ పట్టణం నుంచి మన మధ్యలోకి వారి సాక్ష్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. మరి ఒక అఘోర జీవితాన్ని మనం ఈ సమాజంలో చూస్తాం. ఎటువంటి భయంకరమైనటువంటి జీవితాన్ని వారు గడుపుతారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. మనం అప్పుడప్పుడు టీవీల్లో పేపర్లో మనం చూస్తూ ఉన్నాం. మరి తనకున్నటువంటి పేదరిక సమస్య, ఆకలి బాధ ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో మరి అఘోర జీవితం వైపు ఆకర్షించబడి వారికి ఒక అసిస్టెంట్గా మరి తను పనిచేయటం జరిగింది. తదుపరి ప్రభువును గుర్తించి ఈ రోజున మన మధ్యలో వారి సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఉన్నారు. వారి సాక్ష్యాన్ని మనం సంపూర్ణంగా మొదటి నుంచి చివరి వరకు చూసి అనేక మందికి కూడా మనం వీలైతే పరిచయం చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అయ్యా, వందనాలయ్యా. ప్రైజ్ లార్డ్ అన్న. మీ సాక్ష్యాన్ని పంచడానికి మా మధ్యలో ఉన్నందుకు మీకు నిండు మనసుతో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ కుటుంబ నేపథ్యం కానించి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. తప్పకుండా. మొదటగా దేవుని పరిశుద్ధ నామానికి నా వందనాలు. సమయం ఇచ్చినటువంటి సహోదరులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మాది విజయవాడ పట్టణం అండి. నా పేరు రాజేష్. మేము విజయవాడ పట్టణం బెంజ్ సర్కిల్ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాళ్ళం. మేము అన్యుల కుటుంబం నుంచి వచ్చిన వారం. ఇప్పుడైతే నేను అదే విజయవాడ పట్టణంలో విమోచన మినిస్ట్రీ అని చెప్పి చర్చ్ ప్రారంభించి అనేక మందికి మాదిరికరంగా జీవిస్తూ అనేక ఆత్మల కొరకు ప్రభు చిత్తాన్ని బట్టి కష్టపడుతూ ఉన్నాను. అయితే నేను సేవలోకి రాకమునుపు, నేను సేవకుడిగా మారకమునుపు నా జీవితం పూర్తిగా వేరుగా ఉండేది. నా జీవితం పూర్తిగా అన్యులుగా, మా కుటుంబం అంతా కూడా దేవుణ్ణి ఎరగని వారుగా జీవించేవాళ్ళం. నా జీవితంలో దేవుణ్ణి ఎరగక మునుపు నేను చేసినటువంటి పాపాలే కానివ్వండి, నేను తిరిగిన తిరుగులే కానివ్వండి, నేను చేసినటువంటి ఆ హేయమైన క్రియలే కానివ్వండి, వాటన్నిటినీ ప్రభు నన్ను క్షమించి ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చాడంటే మన దేవుడు చాలా గొప్పవాడు. అందుని బట్టి ఈరోజు నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరొక్కసారి ఆయన స్తుతిస్తూ, మేము 3 సంతానం అన్నా. మా అమ్మగారు, మా నాన్నగారు ఇస్త్రీ చేసేవాళ్ళు. మా అమ్మ ఇళ్లలో పనులు చేస్తూ ఉండేవాళ్ళు. నేను కరెక్ట్గా 7వ తరగతి చదువుతున్నటువంటి సమయం, నా వయసు 13 సంవత్సరాలు. ఒకరోజు అమ్మ నాన్న హాస్పిటల్ పని మీద బయటకు వెళ్తూ ఇప్పుడే వచ్చేస్తామని చెప్పి నాన్నగారిని తీసుకొని అమ్మ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళినటువంటి మా అమ్మ మా నాన్న ఇంచుమించుగా ఇక్కడే మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో 3 నెలల పాటు ఉండిపోయారు. నాన్నకి ఏమైందో నాకు తెలియదు, నా చిన్న వయసు. నాన్నని జాయిన్ చేసేసి అమ్మ ఇంటికి వచ్చి ఇప్పుడే వస్తాను, నాన్నకు ఒంట్లో బాగలేదు, హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పి వెళ్ళింది. అలాగా ప్రతిరోజు వెళ్తూనే ఉండేది. అలా 3 నెలల పాటు హాస్పిటల్ చుట్టూ తిరిగి ఒకరోజు నాన్న శవంతో ఇంటికి వచ్చింది. అయితే నా తండ్రి చావు నన్ను చాలా ప్రభావితం చేసింది. నా తండ్రి మరణం నన్ను చాలా కదిపివేసింది. ఎందుకంటే మా నాన్నగారికి తలకొరువు పెట్టి ఇంటికొచ్చి నాన్న ఫోటో ఎదుట నేను, తమ్ముడు, అక్క, అమ్మ కూర్చుని ఉన్నప్పుడు అమ్మ నేను ఇలా అడిగాను, అమ్మ నాన్నగారు చనిపోవడానికి కారణం ఏంటి అని. అప్పుడు మా అమ్మ ఇలా చెప్పడం ప్రారంభించింది, మీ నాన్నగారు భయంకరమైన త్రాగిపోతాయ్యా, త్రాగి ఎంతలాగా తాగాడంటే మా నాన్నగారి కంట రోజుకొక ప్యాకెట్ పక్కటెముకల నుంచి చీము కారేదంట ఎన్ఆర్ఐ హాస్పిటల్లో. డాక్టర్స్ ఇక మా వల్ల కాలేదని చెప్తే అలాగే వాళ్ళ కాళ్ళు పట్టుకుని 3 నెలలు హాస్పిటల్ చుట్టూ తిరిగింది, కానీ మా నాన్న బ్రతకలేదు. చివరికి శవమే మా ఇంటికి వచ్చాడు. ఆ రోజు రాత్రి మా నాన్నకి తల కొరువు పెట్టి తిరిగి వచ్చిన రాత్రి నేను ఒక తీర్మానం చేసుకున్నాను, నేను కూడా మా నాన్నలాగా అయిపోతే నా కుటుంబానికి పెద్ద దిక్కు ఎవడు లేడు. ఆడపిల్లకి పెళ్ళై వెళ్ళిపోయింది, నేను ఇంటికి పెద్ద కొడుకుని, నా తమ్ముడికి 5 సంవత్సరాల వయసు. నేను కూడా మా నాన్నలాగా అయిపోతే మా అమ్మకి మా తమ్ముడికి దిక్కెవరు ఉంటారని ఆ రాత్రి నేను ఒకటే అనుకున్నాను, జీవితంలో నేను ఎప్పుడూ చెడు వ్యసనాల జోలికి పోకూడదు. ఎప్పటికీ మందు లేదా చెడు సహవాసాలు, చెడు తిరుగులు అనేవి నా జీవితంలోకి రాకూడదు అని నా 13 సంవత్సరాల వయసులో నేను తీర్మానం చేసుకున్నాను. కానీ విధి వైపరీత్యం, నాకు 20 సంవత్సరాల వయసు, నేను కూడా టీనేజ్కి వచ్చేసరికి నేను చేసుకున్న తీర్మానం మర్చిపోయాను. అమ్మతో నాకు ఉన్నటువంటి ఒప్పందాన్ని విడిచిపెట్టేశాను, బాధ్యతలు వదిలేశాను. వెంటనే నేను చేసే ఉద్యోగం కూడా విడిచిపెట్టేసి, ఒక మాటలో చెప్పాలంటే నా 13 సంవత్సరాల వయసు నుంచి 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వంటముల వృక్ష తొక్కేవాడిని. మా కుటుంబ పోషణ కొరకు, అమ్మ కొరకు, నా కొరకు, తమ్ముడు కొరకు, మా తిండి కొరకు వంటంలో వృక్ష తొక్కేవాడిని. నేను ప్లాట్ఫారం వృక్ష పుస్తకాల షాపులో పనిచేసేవాడిని. అంత కష్టపడేవాడిని మా కుటుంబం కొరకు.
అందరూ మా అమ్మని బాగా మెచ్చుకునేవాళ్ళు. భర్త చచ్చిపోయిన పిల్లల్ని బాగా పెంచింది ఈవిడ, చాలా గొప్పగా పెరిగారు వీరి పిల్లలు, ఇక వీళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, ఫ్యూచర్లో మంచిగా స్థిరపడతారని మంచి పేరు సంపాదించుకున్నాం. కానీ ఎప్పుడైతే యుక్త వయసుకు వచ్చానో నా జీవితం ఒక్కసారే బోర్లా పడిపోయింది. చేసే ఉద్యోగం మానేశాను, ఇక అమ్మని మర్చిపోయాను, కుటుంబాన్ని మర్చిపోయాను. 3 నెలల లోపే మందు తాగడం ప్రారంభించాను, గంజాయి తాగడం ప్రారంభించాను, టాబ్లెట్లు వేసుకోవడం ప్రారంభించాను, కుర్రలతో తిరగడం ప్రారంభించాను. అసలుకి నాకు మా ఇల్లు మా ఆఫీసే తప్ప విజయవాడ పట్టణం సరిగ్గా తెలియదు. అలాంటిది స్నేహాలతో తిరగడం ప్రారంభించిన తర్వాత ఇక నేను తిరగని ఏరియా లేదు. గొడవలని, కొట్లాట్లని, ర్యాలీలని, దొంగతనాలని నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నాను. నేను ఎంతలా మారిపోయానంటే బ్రదర్, ఒకరోజు ఇలాగే మధ్యాహ్నం పూట త్రాగి ఇంటికి వచ్చాను. మా అమ్మగారు అప్పటిదాకా ఎప్పుడు నాకు అడ్డం చెప్పలేదు. ఒకరోజు ఎందుకనో ఆవిడ నాకు అడ్డం పడి నా త్రాగుబోతున్నానని ప్రశ్నించింది. నా జోబులో గంజాయి పొట్లాలు, ఇంటి బయట మందు సీసాలు పెట్టి వచ్చేవాడిని. నాకు అడ్డం పడి నన్ను ప్రశ్నించి నాతో గొడవ పెట్టుకుంది మా అమ్మ. నేను ఎంతలా మారిపోయానంటే, నేను మనిషి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి, చిన్నప్పటి నుంచి నాన్న చచ్చిపోయినప్పటి నుంచి కూడా తిని తినక నన్ను పెంచి పెద్ద చేసిన మా తల్లి ఎందుకురా నువ్వు ఇలా పాడైపోయావు అని అడిగినప్పుడు ముందు వెనక ఆలోచించకుండా ఆ రోజు మధ్యాహ్నం 2 ఆ ప్రాంతంలో అమ్మని కొట్టాను. నేను కొడుతున్న సమయంలో అమ్మ తూలి వెనుకున్న బీరువాకు తగిలి కాలు మడం అంత బారున దోసకాయ చెక్క చీలినట్టుగా చీలిపోతే ఆ కంగారులో నా తల్లి ఇల్లంతా కూడా కలయి తిరిగింది, రక్తపు మడుగులు. ఆ తల్లి బాధ భరించలేక మంచమే పడి బోరును విలపిస్తూ ఉంది. నన్ను చూసి భయపడిపోయి మా తమ్ముడు ఇంట్లోంచి బయటకు పారిపోయాడు. అయినా కనీసం ఎంత కనికరం, ఎంత జాలి లేకుండా, మా అమ్మని అలాగే చూస్తూ మా అమ్మ మీద ప్రేమ లేకుండా అక్కడే ఆ వండిన అన్నం కుండలన్నీ తెచ్చుకొని పెట్టుకొని కడుపు నింపుకొని మా అమ్మని కనీసం పట్టించుకోకుండా ఆ కుండలను అలా విసిరుగొట్టేసి నా దారి నేను వెళ్ళిపోయాను. నా జీవితం అంతా భయంకరం అయిపోయింది. ఒక మనిషిగా కూడా నేను అనే వ్యక్తిగా కూడా నేను మర్చిపోయాను. నేను మనిషిని, నేను ఒక తల్లికి కొడుకుని. నా తల్లి ఈరోజు ఇలా ఏడుస్తుందంటే నా వల్లే ఆ కారణం అని కూడా మర్చిపోయి మా అమ్మని చిత్రహింసలు. తమ్ముడు నన్ను చూస్తే భయపడి పారిపోయాడు ఇంట్లో నుంచి. నన్ను చూస్తేనే గజగజలు ఆడిపోయేవాళ్ళు మా ప్రాంతంలో. అంత దారుణమైన స్థితికి నేను దిగజారిపోయాను. అయితే దేవుని మహాకృప ఏమిటంటే, నాకు 23 ఆ వయసు, ఆ టైంలో నాకు మ్యారేజ్ అయింది. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్న. వాస్తవానికి ప్రేమ పెళ్లి వివాహం అనేది దేవునికి విరుద్ధం, వాక్య విరుద్ధం, నాకు తెలియదు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా ఇంటికి వచ్చినటువంటి అమ్మాయికి కాస్త దేవుడంటే తెలుసు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి అట్లా పోతూ ఉండేది. ప్రేమించి తెచ్చుకున్నాను, ఇంటికి పెళ్లి చేసేసుకున్నాను. ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చారు, పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చుకున్నాను. అయితే పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి నా గురించి తెలియదు. ఎప్పుడు నటించేవాడిని, మోసం చేసేవాడిని, మంచివాడిగా ఆమె ముందు కనబడేవాడిని. నమ్మింది, మోసపోయింది, నాతో పాటు వచ్చింది. అయితే ఇంటికి రాగానే మా అమ్మగారు ఆ పిల్లకి ఎదురుపడి ఇలా చెప్పారు, ఎట్లా నమ్మామమ్మా వీడంతా గంజ తాగుతాడు తెలుసా, వీడంతా మందు, వీడంతా తిరుగుబోతే ఎవడో ఉండడు, వీడిని నమ్మి ఎట్లా వచ్చు, వీడి గురించి నీకు తెలీదా, వీడు పెద్ద ఒక భయంకరమైనటువంటి మృగం లాంటివాడు అమ్మ, వీడు పెద్ద సైకో లాంటివాడు, నన్ను నాకు చిన్న కొడుకుని బతకనివాడు, వీడు భయంకరంగా హింసిస్తాడు అని చెప్పి రకరకాలుగా ఉన్నదంతా నా భార్యకి మా అమ్మ చెప్పింది. ఇక ఎప్పుడైతే నా భార్యకి నిజం తెలిసిపోయిందో, ఇక అమ్మ, తమ్ముడు, భార్య. పెళ్ళి కాకముందు అమ్మ తమ్ముని టార్చర్ చేసేవాడిని. ఇక నిజం తెలిసిపోయింది. ఒకవేళ అమ్మ చెప్పకపోతే నటించేవాడిని, భార్య కోసం నటించేవాడిని మంచివాడికి ఇంట్లో. ఎప్పుడైతే అమ్మ నిజం చెప్పేసిందో, అమ్మతో పాటు తమ్ముడితో పాటు భార్యను కూడా హింసించడం ప్రారంభించాం. ఎంతలా హింసించేవాడిని అంటే అన్న, మాది చిన్న గది అన్న, మాది చాలా చిన్న గది. అమ్మ, నేను, తమ్ముడు, భార్య అందరూ ఒక్కచోట పడుకోవాలి. కానీ నా గంజాయి మొత్తు, నా మద్యం మొత్తు నన్ను ఎలా మృగంలా మార్చిందంటే, రాత్రులు తనని నేను మానసికంగా హింసించేసేవాడిని. ఒక్క గదిలో, ఒక ఇంటిలో అంతమంది మధ్యలో ఒక భార్య భర్తలు అనేది చాలా ఇబ్బందిగా ఉంటారు. కానీ త్రాగిన మత్తులో నా భార్యని హింసించేస్తే తను నన్ను వారించేది. మీ అమ్మ తమ్ముడు మంది చిన్న గది కదా, ఇది పద్ధతి కాదు నీకంటే, తను నాతో ఆ శరీర సుఖం పంచుకోకుండా అడ్డం చెప్పేదని శరీరాన్ని దోమల చక్రాలతో కాల్చుకోవడం, అర్ధరాత్రులు బీరువా ఆ తలుపులు, గోడలు అన్నీ బలంగా గుద్దడం, తలకు వాటికేసి గుద్దుకోవడం,
పెళ్ళైనప్పుడు నేను ఒక ఆటో కొనుక్కున్నాను. ఆటో అద్దాలు పగలగొట్టేయడం, ఇలా భయంకరంగా భార్యని హింసించా, అమ్మని హింసించా, తమ్ముడిని హింసించా. ఒకప్పుడు అలా ఉండేది కదా నా జీవితం. మా అమ్మకి, తమ్ముడికి, కుటుంబానికి మంచి పేరు తీసుకొచ్చా. కానీ ఎందుకు నా జీవితం అలా మారిపోయిందంటే ఈరోజు ఈ వీడియో సందర్భంగా చెప్పాలనుకుంటున్నా. త్రాగుబోత్తనం, గంజాయి, టాబ్లెట్లు, చెడు స్నేహాలు, చెడు వ్యసనాలు. మా నాన్నగారిని చూసి నేను ఒక తీర్మానం చేసుకున్న, జీవితంలో తాగకూడదని. కానీ చెడు స్నేహాలు ఎప్పుడైతే నాకు అలవాటయ్యాయో, చెడు తిరుగులు ఎప్పుడైతే అలవాటయ్యాయో అవన్నీ మర్చిపోయాను. మా అమ్మ కన్నా నాన్న చచ్చిపోయిన తర్వాత సరిగ్గా వస్త్రాలు కూడా ఉండేవి కాదన్న. బ్లౌజ్ చిరిగిపోయి, శారీ చిరిగిపోయి, చాలా దుర్భరంగా జీవించేది. తను తినేది కాదన్న, తను కడుపు కాల్చుకుని మాకు పెట్టేది. అలాంటిది మా అమ్మని మర్చిపోయి, తమ్ముని మర్చిపోయి, ఆ మద్యం మత్తులో, గంజాయి మత్తులో వారి పట్ల నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటే ఇప్పటికీ నాకు కన్నీళ్ళాగు. అంత దారుణంగా వారిని వేధించాను, అంత దారుణంగా వారిని హింసించాను. నేనే సర్వస్వం అనుకుని నమ్ముకొని వచ్చినటువంటి నా భార్యను కూడా చాలా దారుణంగా టార్చర్ పెట్టేవాడిని. తినటానికి ఏమీ ఇచ్చేవాడిని కాదు, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చేవాడిని కాదు. నా జీవితం అంతా కూడా త్రాగుబోత్తనానికి, తిరుగుబోత్తనానికి, దొంగతనాలకి, నా జీవితం అంతా కొట్లాట్లకి, ర్యాలీలకే సరిపోయింది. ఆ గంజా ఎలా తాగేవాడిని అంటే, ఫ్రెండ్స్ అందరూ ఒక సెట్లో కూర్చునే వాళ్ళం, ఒక 10 మంది 15 మంది. అందరూ తాగేసి ఇంటికి వెళ్ళిపోతే నేను వెళ్ళేవాడిని కాదు. ఒకవేళ ఇంటికి వెళ్ళినా నిద్ర పట్టేది కాదు. పొద్దున్నే 5ంటికి 5:30కి లేవడం, గబగబా అందరికంటే, మేము ఆటనగర్లో గంజా తాగేవాళ్ళం. ఒక గోడౌన్స్ మధ్యలో అందరికంటే ముందుగా వెళ్ళిపోయి ఆ గోడౌన్స్కి వెళ్ళిపోయి రాత్రుల్లో సిగరెట్ తాగేటప్పుడు మేము ఓసీబీలను ఇంత బారు చుట్టుకునేవాళ్ళం. అవి తాగేటప్పుడు చీకట్లో చివర్లో అంత మిగిల్చి పడేసేవాళ్ళు. నేను ఎంత త్రాగుబోతుకుండేవాడిని అంటే, మొదట వెళ్ళిపోయి రాత్రులు పడేసిన ఆ సిగరెట్ పేకలు, ఆ ఓసీపీ పేకలన్నీ ఏరుకొని మరలా వాటన్నింటిలో ఆ క్రష్ అంతా కూడా మళ్ళీ ఇంకో పేపర్లో తీసుకొని మరలా ఇంకోటి ఎక్కించుకొని వాళ్ళు వచ్చేలోపు తాగుతా కూర్చునేవాడిని. అన్నం తినేవాడిని కాదు, కుటుంబానికి వెళ్ళేవాడిని కాదు, భార్యను పట్టించుకునేవాడిని కాదు, అమ్మని పట్టించుకునేవాడిని, కష్టపడేవాడిని కాదు. నా జీవితం అంత దారుణం అయిపోయింది. కారణం త్రాగుబోతాను. ఈరోజు ఒక మాట చెప్తున్నా, దయచేసి ఎవరు కూడా, యవనస్తులకు ముఖ్యంగా చెబుతున్నా, మీ వ్యసనాలు మీకు సంతోషాన్ని ఇస్తాయేమో కానీ మీ కుటుంబానికి అవి సంతోషాన్ని ఇవ్వవు. నేను 7వ క్లాస్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ స్కూల్కి పోతూ ఉంటే మా అమ్మ, మా నాన్న ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉండేవాళ్ళు. మా అమ్మ ఉదయాన్నే లేచి అన్నయ్య హాస్పిటల్కి వెళ్ళిపోయేది. ఆ పైన ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి, రే మా ఇళ్ళలో పనులు ఎవరు చేస్తారు, మీకు ఓసీగా జీతాలు ఇస్తారా, కష్టపడరా, మా బట్టలు అంట్లు ఎవరితో ఉంటారా, ఎవరు ఉతుకుతారా అని చెప్పి మా అమ్మని మా నాన్నని తిడుతుంటే కుటుంబ భారం భుజాలకు వేసుకొని ఆ వయసులో వాళ్ళ ఇళ్ళలో అంట్లు తోమేవాడిని, బట్టలు ఉతికేవాడిని, ఇల్లు ఉడ్చి తడుగుడ్లు పెట్టేవాడిని. చివరికి వచ్చేస్తుంటే బాత్రూమ్లు గడిగిన రోజులు కూడా ఉన్నాయి. అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు అమ్మ ఇంట్లో ఉండేది కాదు, వంట చేసేవాడికి ఎవరు ఉండేవాళ్ళు కాదు మాకు. తమ్ముడు నేను తినాలి, తమ్ముడు చిన్నవాడు, నాకు వంట రాదు. పని చేసి వాళ్ళ గుమ్మాల దగ్గర ఆగి నేను ఏలబడతామంటే మిగిలిపోయిన అన్నం కూరలు ఇచ్చేవాళ్ళు. అవి తీసుకొని మా ఇంటికి పోయేవాడిని. ఆ కింద వాచ్మెన్ రూమ్కి పోయేవాడిని, నేను తమ్ముడు తిని జీవించేవాళ్ళం. ఆ తదుపరి మా నాన్న చచ్చిపోయిన తర్వాత 7 సంవత్సరాలు రిక్షా తొక్కాను చిన్న వయసులో. ఇదంతా కారణం ఏంటి అంటే, మా నాన్న త్రాగుబోత్తనమే మా కుటుంబాన్ని కష్టాలు పాలు చేసింది. ఈరోజు కుటుంబ యజమానులకు ఒక మాట చెబుతున్నాను, మీ బిడ్డగానే చెబుతున్నాను నేను, దయచేసి త్రాగుబోత్తనానికి దూరంగా ఉండండి. మీ భార్యని, బిడ్డల్ని పట్టించుకోండి. మీ పిల్లలు ఎలా ఉంటున్నారు, మీ భార్య ఎలా జీవిస్తుంది, వాళ్ళు తింటున్నారా, తింటలేదా, ఎంతసేపు మీ త్రాగుడు, మీ తిరుగుళ్ళే ముఖ్యం కాదు. దయచేసి మీ కుటుంబాన్ని పట్టించుకోండి. దయచేసి ప్లీజ్ చెబుతున్నాను, మీ భార్య బిడ్డల్ని ప్రేమించి వాళ్ళకి అంత టైంకి ముద్దన్నం పెట్టండి. మా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించామన్న. చిన్నప్పటి నుంచి కటిక పేదరికం, ఉండటానికి కానీ, వేసుకోవడానికి కానీ, తినటానికి కానీ ఏమి ఉండేది కాదు. ఇలాంటి పరిస్థితులలో పెళ్ళయిందని చెప్పే కదా, భార్య ప్రెగ్నెన్సీ, ఇక అమ్మ ఒక పక్క, భార్య ఒక పక్క, ఇక నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఏమని, నీ భార్య నీళ్ళు పోసుకుందిరా, ఇప్పుడు దాకా ఎట్లా గొట్ల బతికో, ఆటో కొనిపెట్టాం కదా, తోలు ఒక 10 రూపాయలు తీసుకురా అయ్యా, నీ భార్యకి హాస్పిటల్ ఖర్చులకని, ఆహారానికని ఉపయోగపడతాయంటే ఇక వాళ్ళ టార్చర్ తట్టుకోలేక డబ్బు సంపాదించాల ఆలోచన ఇక మొదలైంది నాలో. అప్పటిదాకా డబ్బు మీద లేదు, వ్యసనాలు, తిరుగుళ్ళు, కొట్లాట్లు, దొంగతనాలు, ర్యాలీలు, ఇష్టమైన జీవితం. ఎప్పుడైతే భార్య ప్రెగ్నెన్సీ, నీళ్లు పోసుకోవడం, అమ్మ భార్య కలిసి నన్ను బతిలాడడం ప్రారంభించారో డబ్బు మీదకి మనసు మళ్ళింది. ఆ కటిక దారిద్ర్యంలో డబ్బు సంపాదన మీద బాగా మోజు పుట్టింది. ఇక డబ్బు సంపాదించాలి ఎలా అని ఆలోచన చేశానా, మీరు నమ్మరు. నేను చైనీస్ మ్యాచింగ్లకు పోయా.
ఫ్రెండ్స్ని మాట్లాడుకొని బైక్స్ తీసుకొని చైన్ స్నాచింగ్కి పోయా. అలాగే ఒక శనివారం రాత్రి మా ఆటో నగర్ యూసీ క్యాంటీన్ 100 అడుగుల రోడ్డు విజయవాడ, అక్కడ అల్యూమినియం ఓనర్ గారు ప్రతిరోజు శనివారం కొంత డబ్బుతో ఇంటికి వెళ్ళేవాళ్ళు, చేతి నిండా బంగారంతో వెళ్ళేవాళ్ళు. అతనికి మేము స్కెచ్ గీసి జోబులో కారం, కత్తి, అప్పటికే భయంకరంగా గంజాయి, ట్యాబ్లెట్లు, మందు, ఇక నాకు ఒళ్ళు తెలియట్లా. ఒకటే నా టార్గెట్, డబ్బు కావాలి. చైన్ స్నాచింగ్కి వెళ్తే పని అవ్వట్లా. ఈరోజు వీడిని చంపడమా లేదా వీడిని దోచుకోవడమా, రెండే పనులు అని వాడికి స్కెచ్ గీస్తే అతను విజయవాడ ఆటో నగర్ 100 అడుగుల రోడ్డు యూసీ క్యాంటీన్ దగ్గర బయలుదేరి అతని ఇంటికి వెళ్తే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి కానూరు ఊరు లోపల నుంచి పోవాలా, 2 మెయిన్ రోడ్డు మీద నుంచి పోవాలా. అతను 5-6 సంవత్సరాలుగా ముళ్ళ తొప్పల గుండా, చీకటి ప్రదేశం గుండా వెళ్తాడు. అతనికి అది ఇంటికి షార్ట్ కట్. కానీ దేవుని చిత్తం, దేవుని కృప ఏమిటో, నా భార్య ప్రార్థన ఏమో నాకు తెలియదు, కానీ 5-6 సంవత్సరాలుగా చీకటి మార్గం గుండా వెళ్ళే అతను షార్ట్ కట్లో 3 కుర్రాలతో, జేబులో కత్తితో, కారంతో, ఒంటి నిండా మత్తుతో ఉండి అతను ఫాలో అవుతూ ఉంటే, ఒక మార్గం గుండా పోయి 2 దారులు అని చెప్పా కదా, ఎప్పుడు ఎడం చేతి పక్క పోయేవాడు కుడి చేతి పక్క తిరిగి మెయినోడు ఎక్కేశాడన్న. నాకు ఆశ్చర్యం. అతను ఏమాత్రం ఎడం చేతి పక్క తిరిగి ఆ చీకటి ప్రదేశం గుండా వెళ్ళుంటే బహుశా ఆ రోజు ఏం జరిగేదో నాకు తెలియదు. ఆ మత్తులో అతను చంపడమా, మేము దొరికిపోవడమా, అతను దోచుకోవడమా, ఏమయ్యేదో తెలీదు. అక్కడ తాగలేదన్న, అక్కడ తాగలేదు. ఒక మర్డర్ ఒప్పుకున్న గుంటూరులో. ఒక అమ్మాయిని చంపితే మీకు బోల్డ్ డబ్బు ఇస్తామని ఒకరు చెబితే ఒక అమ్మాయిని చంపడానికి ఒప్పేసుకున్నాను. ఒప్పేసుకుని విజయవాడ వారధి దాటగానే బార్లో కూర్చొని మందు అవుతున్నాను ధైర్యం కోసం. నాతో పాటు ఇలాగ ఒక స్నేహితుడు వచ్చి అతను మాట్లాడుతున్నాడు, రే నీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, నీ భార్య ఒక ఆడది, మీ అమ్మ ఒక ఆడది, ఎలా ఒప్పుకున్నారు ఒక అమ్మాయిని చంపడానికి అని నాతో మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. అరే నువ్వు నాతో సమానంగా వాట పంచుకోవడానికి వచ్చినాడు, ఇప్పుడు నాకు నీతులు చెప్తున్నావేంటారు నువ్వంటే, ఎవరో నాకు భయంగా ఉంది, నువ్వు చేసేది చాలా తప్పు, వెళ్తే నువ్వు వెళ్ళు, నేను వెళ్ళిపోతానని చెప్పి అతను అడ్డం తిరిగితే, సరే పోయేదే ముందులే పదా అని చెప్పి వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాం. ఇలా ఒకటి కాదన్న, చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడిని. చిన్న చిన్న ఎవరి దగ్గరన్నా ఫోన్లు లాక్కుని పోవడం, ఎవరన్నా చిన్నపిల్లలు పోతున్న సైకిల్ లాక్కుని పోవడం, త్రాగడం కోసం, డబ్బు సంపాదించడం కోసం. డబ్బు అన్న ఈ మాయలో పడి బైబిల్ చెప్పింది. అయితే ఇక్కడ చిన్న మిషన్ చెప్తానన్నా, నేను దేవుని నమ్ముకోకపోయినా నా భార్యకి దేవుడు అంటే ఎవరో తెలుసు అని చెప్పే కదా. నేను ఆటో కొనుక్కోగానే ఇలాగే ఒకరోజు ఎవరో పాస్టర్ గారు మీటింగ్కి పోయి బయట స్టిక్కర్స్ అమ్ముతుంటే నా భార్య ఒక స్టిక్కర్ కొనుక్కొచ్చి ఆటో కంటించింది. ఆ స్టిక్కర్ మీద ఏముందంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని ఉంది. ఆ మాటకు అర్థం తెలియక అదే ఆటోలో ధనం కోసం పిచ్చి గంగర్లు ఎత్తిపోయి తిరిగానన్న. నా జీవితం అలా పాడైపోతూ ఉంది. ఇక ఒక పక్కన నీళ్లు పోసుకున్న నా భార్య డెలివరీ దగ్గర పడిపోయింది. ఇక ఆల్మోస్ట్ ఒక నెలలు నిండిపోయినాయి, ఇంకో 10 రోజులు డెలివరీ అవుతుంది అనగా నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యి బార్లో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నాము. నా బాధంతా అతను చెప్పాను, డబ్బు సంపాదించాలరా, నా కాంక్ష అది, నా కోరిక అది, కొడితే ఒక్కసారి కుంభస్థలాన్ని కొట్టాలి, దానికోసం ఎంత కాడికి తెగిస్తానరా అని చెప్పి అతనితో నేను మాట్లాడుతూ ఉన్నాను. అతను నాకు ఒక చిన్న విషయాన్ని అంటించి వెళ్ళిపోయాడు. ఏమిటి? అప్పట్లో ఇది జరిగిన 8 సంవత్సరాలు. అప్పట్లో యూట్యూబ్లో కొట్టండి, 2 తలకాయల పాములని, ఆలుగులని, ఆర్పీ కాయిన్స్ అని ఇలాగ కొంత వ్యవహారం నడిచింది, ట్రెండ్ నడిచింది. అది నాకు అంటించేశాడన్న. అరే ఆ 2 తలకాయల పాము 30 లక్షలు 40 లక్షలు ఖరీదురా, ఆ ఆలుగానే ఆ జంతువు పట్టుకుంటేనే ఒక 25-30 లక్షలు ఇస్తారా. ఇక ఆర్పీ కాయిన్, రైస్ పుల్లర్, ఆర్పీ కాయిన్ యూట్యూబ్లో కొట్టండి వచ్చింది. ఇదైతే నీకు కోట్లు కుమ్మరిస్తారా, వీటిలో దృష్టి పెట్టు, నీకు సర్కిల్ ఉంది కదా, కొంత డబ్బు పోగు చేసుకునిరా, నేను తీసుకుని వెళ్తాను అరకు, ఒరిస్సా అట్లా తీసుకుని పోతాను రా అని చెప్పి నాకు మాయమాటలు చెప్పి, అరకులో దొరుకుతాయి మెటీరియల్, ఇలాగా నాకు మాయమాటలు చెప్పి నన్ను ఇక ఫాలోఅప్ చేయడం ప్రారంభించాడు. అప్పటికి భార్యకి డెలివరీ అయిపోయింది. పిల్లకి ఒక వారం 10 రోజుల వయసు. ఇంట్లో ఉంది, తెచ్చేది లేదు, పెట్టేది లేదు, వాళ్ళు ఎలాగో బతుకుతున్నారు. ఇక డబ్బు మీద ఆశ ఎక్కువైపోయి ఆ రోజు రాత్రి అతనికి ఫోన్ చేసి ఇద్దరం కలిసి, నేను తోలే ఆటో విజయవాడలో 2 సెంటర్లు ఉంటే, ఉదాహరణకి ఈ ఏరియా 1 కిలోమీటర్, ఆ ఏరియా డిస్టెన్స్ మధ్యలో ఒక అతనికి ఒక 20,000కి, ఇంకో అతనికి ఇంకో 20,000కి, తెలియకుండా ఇద్దరికి ఎట్ ఏ టైంలో ఆటో తాకట్టు పెట్టేసి 40,000 జోలో పెట్టుకొని తెలియకుండా ఇద్దరు మోసం చేసి వాళ్ళకి మాయ మాటలు చెప్పి ఆటో తాకట్టు పెట్టిన అతని దగ్గర ఏమనేవాడినంటే, నాకు పిల్ల పుట్టిందన్న, ఖర్చులకు డబ్బులు లేవు, ఒక 20,000 ఇవ్వండి ఆటో తాకట్టు పెట్టుకుని అని చెప్పి ఆటో తాకట్టు పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ముసలి కన్నీరు కార్చి, అన్న మీ దగ్గర ఆటో తోలుకుంటాను, వడ్డీ ఇస్తాను,
ఆటో అద్దె ఇస్తాను అని వాళ్ళు మోసం చేసి ఆశ పెట్టి ఇద్దరి దగ్గర 40,000 తీసుకొని మొట్టమొదట మేము అక్కడి నుంచి బస్సు ఎక్కి ఇప్పుడే వస్తారని చెప్పి నా భార్యకి అమ్మకి ఇంట్లో చెప్పి మొట్టమొదటి తుని నర్సింపట్నం యలమంచిల సైడ్ వెళ్ళిపోయాను. ఈ 2 తలకాయల పాములని, ఆలుగులని, 6 రూపాయి కాయిన్స్ అని చెప్పి అక్కడ వెళ్ళిపోయాను. కొద్ది రోజులు అక్కడ తిరిగాము, అక్కడ ఏం అవ్వలేదు. అక్కడ నుంచి అరకు సైడ్ వెళ్ళిపోయాము, ఇంకా ఘాటీల మీదకి వెళ్ళిపోయాం. అక్కడ తిరుగుతూ ఉండగా తిరిగాము ఏమి అసలు అక్కడ ఏది జరగట్లా. నేను తీసుకెళ్ళిన డబ్బు అయిపోయింది. యాక్టివ్ వేసుకుని వెళ్ళాం, అది తాకట పెట్టేసాం. విజయవాడ డబ్బు తెప్పించుకున్నాం, అది అయిపోయింది. అక్కడ మా పరిస్థితి ఎలాగైపోయిందంటే తినటానికి తిండి లేక ఒకరోజు ఆ పనసకాయ, నేరేడుకాయ, అక్కడ పైనాపిల్ బాగా కాస్తాయి. ఇంటి గుమ్మాలు దగ్గరికి పోయి, కొండోల దగ్గరికి పోయి, అమ్మ ఆకలేస్తుంది, ఒక పనసకాయ కోసుకొని తింటామమ్మా అనే కాడికి దిగజారిపోయాం. పనసకాయ తినిన తర్వాత మా బాధ చూడాలి, మోకాలు పట్టేసి విరోచనాలు. ఆకలితో రోడ్డు మీదే కూర్చొని కోతుల మాదిరిగా పనసకాయ పగలగొట్టేసుకొని చీల్చుకొని ఆ పచ్చి తొనలు గబగబా కడుపు నింపుకున్నాం. అంతా దిగజారిపోయింది మా జీవితం అక్కడ అరకులో. అయినా ముందే వెనక ఆలోచించేది లేదు. రోజు ఇంటి దగ్గర నుంచి ఫోను, ఇంటికి వచ్చేయ్యా, డబ్బొద్దు ఏమొద్దు, అమ్మ తమ్ముడు నీకోసం ఎదురు చూస్తున్నారు. పాపను చూసి ఎన్ని రోజులు అవుతుంది, ఆ పాపకి ఇంచుమించుగా 6 నెలల వయసు వచ్చేస్తుందయ్యా. 6 నెలలు అన్నప్రాసన వచ్చేస్తుందయ్యా, రాయి ఆ పిల్లకి అన్నప్రాసన చేయాలి అని బతిలాడుతుంటే నేనేమో మూర్ఖంగా ఇదిగో వచ్చేస్తున్నాను, అదిగో వచ్చేస్తున్నాను, వచ్చేటప్పుడు కోట్లు తీసుకొని వస్తాను, వజ్రాలు తీసుకొని వస్తాను అని మాయ మాటలు చెప్పేది. వాళ్ళు ఏం చెబితే అది చేసేది. ఆ క్రమంలోనే నాకు అఘోరాలు పరిచయం అయ్యారు. ఆ అఘోరాలు పరిచయం అయ్యారు. కొద్ది రోజులు వాళ్ళతో అక్కడ బాగానే తిరిగాను. ఇక ఒకనాటికి మొత్తం డబ్బంతా అయిపోయింది. అఘోరాలు ఇప్పుడే వస్తామని చెప్పి నాతో వచ్చిన టీంలో కొంతమంది ఆ అఘోరాలు, ఆ వ్యక్తులు, కొండోళ్ళు ఒక ఏరియాకి వెళ్ళిపోయారు. నాతో ఉన్నోళ్ళు ఇంకో ఏరియాకి వెళ్ళిపోయారు. నేను ఒక్కనే రూమ్లో ఉన్నా, చేతిలో డబ్బు లేదు. అప్పటికి 2 రోజులు అయిపోయింది. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. హోటల్ మేనేజ్మెంట్ అతను రెంట్ కట్టాలని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇక ఏం చేయాలో తెలియక అక్కడ ఒక జీప్ మెకానిక్ డ్రైవర్, ఘాటీల మీద జీపులు తిరుగుతాయి. ఆ మెకానిక్ డ్రైవర్ నాకు పరిచయం అయితే నాలో నుంచి ఒక ప్రేరేపణ, విజయవాడ వెళ్ళిపో. ఇక ఎప్పుడు నేను విజయవాడ వచ్చానంటే ఇక 2 రోజుల్లో నా పాపకు అన్నప్రాసన అనగా దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మరి అది దేవుడి ప్రేరేపణ అని నమ్మాను నేను. నైటు 8:30కి ఆ అరకు నుంచి కిందకి దిగాలంటే 40 కిలోమీటర్ల ఘాటీ ప్రయాణం. అసలు నైట్ పూట జర్నీ అనేది ఉండదు ఘాటీల మీద. కానీ దేవుని మహాకృప ఏమిటంటే నాకు తెలిసిన మెకానిక్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే పాపం అతని దగ్గర ఉండి లేని జీవితం ఒక 150 రూపాయలు ఇచ్చాడు. 150 రూపాయల నుంచి అరకు నుంచి విజయవాడ వచ్చా. ఆ అరకు ఘాటి మీద, అంటే అరకు దగ్గర కాదు, అరకు నుంచి యువతలకి ఆ ఊరి పేర్లు నేను ఇప్పుడు మర్చిపోయాను. 8 సంవత్సరాల కిందట ఆ పల్లెటూరులో ఆ పేర్లు అవి ఉంటే అక్కడ మేము ఉండేవాళ్ళం. అక్కడ నుంచి ఘాటి కిందకి దిగడానికి 35 నుంచి 40 కిలోమీటర్ల దూరం. ఒక ఆటో అతను కూడా కిందకి వెళ్తాకి తోడు కోసం ఎదురు చూస్తున్నాడన్న. నేను నమ్మాను, దేవుడే అతన్ని అక్కడ ఉంచాడు. 9ంటికి అసలు చరిత్ర లేదంటే అక్కడ ఎవడు కిందకి వెళ్ళాడంట, ట్రావెలింగ్ చేయడంట ఘాటీల మీద. నా కోసం దేవుడే ఉంచాడేమో. అప్పి ఆటో మన సిటీలో తిరుగుతాయిగా సర్వీస్ ఆటోలు, అప్పి ఆటో అక్కడ ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అన్న కిందకి ఏమైనా వెళ్తున్నారా అంటే, అవును తమ్ముడు వస్తావంటే, అన్న వస్తానన్న కిందకి, నన్ను అక్కడ అదేముంది అనకాపల్లిలో దించాలన్నా, అనకాపల్లి రైల్వే స్టేషన్లో దించి తెచ్చాలంటే, నేను అనకాపల్లి పోయేది తమ్ముడు, ఎక్కువ తమ్ముడు అని చెప్పి నన్ను అనకాపల్లి రైల్వే స్టేషన్ దగ్గర దించడం, అక్కడ నుంచి రాయగడ ప్యాసింజర్ ఎక్కడం, విజయవాడ దిగడం, మళ్ళీ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఇంటి దగ్గరికి డబ్బులు లేక. ఆ 150 రూపాయలు అక్కడికి ఛార్జీలుగా అయిపోయినాయి. నడుచుకుంటూ ఇంటి దగ్గరికి వచ్చాను. వచ్చేటప్పుడు జోబులో ఇంత గంజా పెట్టుకొచ్చా, షూ దగ్గర ఇంత గంజా పెట్టుకుని వచ్చా, తాక్కుంటూ వచ్చేసాను. విజయవాడ వచ్చాను, ఇంటికి వెళ్ళాను, భార్య బిడ్డలను చూశాను, బోర్ను విలిపిస్తున్నారు. అప్పటికే పిచ్చివాడి మాదిరి అయిపోయింది. పిల్లకి అన్నప్రాసన చేశాను. 1.5 నెలలు బాగానే ఉన్నాను. ఇక నా జీవితం తలుచుకొని, కుటుంబ పరిస్థితులు తలుచుకొని నా భార్య ప్రార్థన చేయడం ప్రారంభించింది. మా ఇంటికి ఒక పర్లాంగ్ దూరంలో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం, పాస్టర్ సంజయ్ గారు, కృపమ్మ గారు, మా ఆత్మీయ తల్లిదండ్రులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక నెమ్మదిగా ప్రార్థన చేయడం, సహవాసంలో ఉండడం. అప్పటికే దేవుడు అంటే ఎవరో తెలుసు కదా, నా కోసం సంఘంతో ప్రార్థనలు చేయించడం. ఇలాగా వాళ్ళు నా కోసం దేవుడి దగ్గర మొరపెడుతున్నారు. ఇంటికి వచ్చాను, నెలన్నర బాగానే ఉన్నాను. నన్ను కూడా అప్పుడప్పుడు చర్చికి తీసుకుపోతూ ఉండేది, కాకందోట వస్తుండేవాడిని, మొక్కుబడిగా జీవిస్తూ ఉండేవాడిని. మరలా నాకు ఫోన్ కాల్ వచ్చింది అఘోరాల దగ్గర నుంచి, మీ విజయవాడలోనే ఉన్నాము, మీ విజయవాడకి 30 కిలోమీటర్ల దూరంలో ఉయ్యూరు అనే ప్రాంతం ఉంది, అక్కడ వర్క్ జరుగుతుంది, నీలాంటి వాళ్ళు అవసరం, నువ్వు అర్జెంటుగా వచ్చే. మరలా మామూలే అన్న జీవితం, మళ్ళా మామూలు. మళ్ళీ మర్చిపోయాను. అప్పుడప్పుడు చర్చికి వెళ్ళడం, భార్య చెప్పిన మాటలు వినడం, పాస్టర్ గారికి కనపడడం, మళ్ళీ మర్చిపోయాను. మీరు నమ్మరు, విజయవాడ దగ్గర నుంచి 30 కిలోమీటర్లు ఉయ్యూరు
ప్రాంతం పేరు చెప్పను, ఉయ్యూరు నుంచి 4 కిలోమీటర్లు ఒక పల్లెటూరు. ఒక ఇంట్లో అఘోరాలు ఏది చెప్తే అది చేస్తూ 60 రోజుల పాటు గుంటతవ్వానన్న. ఒక నట్టింట్లో 60 రోజుల పాటు ఒక్కనే, ఒక 4-5 కుర్రలను పెట్టుకొని రోజు మట్టి తవ్వ, నీళ్ళు తీయ, ఆ మట్టి పైకి అయ్యా 60 రోజుల పాటు. ఏముంటుందని అఘోరాలు నాకు ఏం చెప్పారంటే, నేను దమనం సంపాదించాలని మోజులో ఉన్నాను కదా, వాళ్ళు నాకు మాయ మాటలు, మోసకరమైన మాటలు చెప్పి వాళ్ళు బతకడం కోసం నాతో డబ్బులు తెప్పించుకొని, ఇదిగో ఈ ప్రాంతంలో గుంట తవ్వండి, గుప్త నిధులు ఉంటాయి, బంగారం దొరికిద్ది, వజ్రాలు దొరుకుతాయి, మనకు బోళ్ళంతా నిధులు దొరికితే వాటితో మనం సుఖపడవచ్చు అని మాయం మాటలు చెప్పేది. అక్కడ ఉంటాయో ఉండవో పక్కన పెట్టండి, మా ఆశను వారు క్యాష్ చేసుకున్నారు. వాళ్ళు ఏసీ రూముల్లో మందు తాగుతూ, కారుల్లో వాళ్ళ పాద పరిచర్య, వాళ్ళు ఏం చెప్తే చేయడం అన్న, మీరు నమ్మరు. ఎట్లా ఇప్పుడు వాళ్ళ జీవితం దగ్గరుండి వాళ్ళ జీవితం చూశారు కదా, అఘోరాల జీవిత విధానం ఎట్లా ఉంటుంది? అఘోరాల జీవిత విధానం అంటే, ఇప్పుడు అఘోరాలు అనే వాళ్ళు 2-3 రకాలుగా ఉంటారు. మనం కుంభమేళ ఇట్లాంటి అలా చూసే అఘోరాలు వేరు. ఇప్పుడు మన సిటీల్లో కూడా అఘోరాలు ఉన్నారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే కొన్ని శక్తుల్ని ఆవాహన చేసుకొని వాటిని వీరు ఒంటి మీదకి రప్పించుకొని వీళ్ళు బతకడం కోసం ఆ శక్తులకి కొన్ని కుటుంబాలను బలిచ్చుకుంటూ పోతారన్న. జాతకాలు చెప్పుకుంటాం, మనిషిని చూడగానే చరిత్ర మొత్తం చెప్పడం, ఇలాగా చీకటి చేత నింపబడి ఆ శక్తులను వారు, ఐగుప్తులో మాంత్రికులు సెకండ్ గండర్ లేరా, ఇక యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళు కూడా అంతే. ఆ విద్యలన్నీ నేర్చుకొని 10 మందికి మాయం మాటలు చెప్పి, మొదట ఎలా అంటే మనిషి ఎలాగానే వాళ్ళ జీవితం చెప్తారు. వాళ్ళు చెప్పడం మాత్రమే తెలుసు, ఇదిగో నీ ఇంట్లో ప్రాబ్లం ఉందని చెప్తారు, కానీ సాల్వ్ చేయడం వాడికి చేత కాదు, మన యేసయ్యకి చేతవు. వాళ్ళకి చేసింది కూడా అదే, సమస్య చెప్తారు కానీ ఎవడు చేయలేడు. నేను గ్యారెంటీ, నేను చెబుతున్నా, నేను తిరిగాను. ఇప్పుడు మనిషి మొహం చూడగానే చాలా మంది మీలో చేసేది ఏంటి, చేతులు చూపించుకుంటారు, మొహం చూపించుకుంటారు, జాతకాలు చెప్పించుకుంటారు. వాడు చెబుతాడంతే, మీ జీవితంలో మాత్రం మంచి చేయలేడు వాడు. నేను తిరిగాను, వాడు చెబుతాడంతే, మీరు చెప్తేనే లెక్క ఉంటుంది. నేను తిరిగాను, నా మొహం చూసి నా జీవితం అంతా చెప్పాడు. ఒకరోజు ఒక అఘోర నాతో అన్నాడు, అరే నువ్వు ఎందుకు వచ్చారా ఇక్కడికి అన్నాడు. నాకు డబ్బు కావాలన్నా. ఎందుకు డబ్బు కావాలన్నాడు, నా కుటుంబం బాగా బతకాలి, నేను బాగా బతకాలి, అలాగే మా పాస్టర్ గారు పాపం చాలా పేదోడు, అతనికి నేను చర్చి కట్టిస్తానన్నా. అతను అన్నాడు, నువ్వు చర్చి కడతావులేరా పో అన్నాడు. కానీ వాడికి తెలియని విషయం ఏమిటంటే, అదే చర్చిలో నేను మాస్టర్ అయ్యా. చర్చి కడతామని ఒక రాయి ఇస్తే వెళ్ళిపోయాడు వాడు. చర్చి కట్టడం ఏముంది, పాస్టర్గా చర్చి కడతాను, నేను ఒక రాయి పెట్టిన చర్చి కట్టినట్టే కదా. కానీ దేవుని కృప ఏంటంటే, తర్వాత చెప్తాను. నా జీవితంలో జరిగిన విషయాలు ఏమిటంటే, వాళ్ళు చెప్పిందల్లా చేసేవాడినన్న. 30,000, 20,000 నాతో పాటు కొంతమంది అన్నలు ఉండేవాళ్ళు. వాళ్ళు తెమ్మందల్లా తేవడం, యజ్ఞాల్లో పోయడం, ఆ యజ్ఞం వండడం, ఈ యజ్ఞం వండడం, ఒంటి మీద బట్టలు లేకుండా పూజలు చేయడం, అర్ధరాత్రి హోమాలు చేయడం, అర్ధరాత్రి పూట్ల ఆ భయంకరమైనటువంటి పిచ్చి పిచ్చి మంత్రాలు చదువుతూ వాళ్ళు ఏదేదో చేయడం, అగ్ని రగిలించి ఏదేదో వేస్తూ వాళ్ళ మంత్రాలు చదివితే వాళ్ళకి అసిస్టెంట్గా వర్క్ చేసేవాడిని. వాళ్ళు ఎక్కడ తవ్వమంటే అక్కడ తవ్వేవాడిని. వాళ్ళతో పాటు ఎక్కడ తిరగమంటే మార్కాపురం పోయినా, నందిగాం పోయినా, గన్నవరం పోయినా, విజయవాడ, ఆ అరకు సైడు, ఇక పిచ్చిగా వాళ్ళు చెప్పిందల్లా చేయడం, వాళ్ళ కింద బతకడం. కేవలం ఒకటే, డబ్బు సంపాదించాలి. ఈరోజు యవనస్తులారా, ఎవరికైనా ఒకటే చెప్తున్నా, కుటుంబాల్లో ఎవరికైనా చెప్తున్నా, కష్టపడండి, మీ చేతుల కష్టాన్ని దీవిస్తాను అన్నాడు. అన్యాయంగా అక్రమంగా సంపాదించాలని చూడొద్దు, అది ఫలించదు. అలా తిరుగుతూ కుటుంబాన్ని సర్వనాశనం చేసేసానన్న. వాళ్ళు చెప్పిందే వేదంగా భావించి, ఒకరోజైతే అఘోరాలను ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో భోజనం పెట్టించాను. అఘోరాలను ఇంటికి పిలిపించుకొచ్చి, వాళ్ళేదో పెద్ద పవిత్రులు అన్నట్టుగా వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టించుకొని భోజనాలు పెట్టుకుని వాళ్ళ చేత ఆశీర్వదించుకున్నాను నేను. అలా పిచ్చిగా తిరిగేవాడిని. ఆ క్రమంలో ఉన్న నా జీవితం, కుటుంబం నలిగిపోయింది. భార్య, బిడ్డ, అమ్మ, తమ్ముడు. అయితే నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏంటి అన్న, 6 నెలలు నా పాప పుట్టిందో ఇంట్లో లేనని చెప్పా కదా. ఎంత మూరుకుండంటే డబ్బు విషయంలో. ఒకరోజు నా భార్య ఫోన్ చేసి అడిగిద్ది నన్ను, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు మాకు తెలీదు, నేను ఒక మాట చెప్పేదా అంది. ఏంటమ్మా అన్న. అయ్యా నాకు పాలు రావట్లేదయ్యా, తినడానికి ఇంట్లో తిండి లేదు, నేను మొన్నటిదాకా ఇంటి పక్కన వాళ్ళు కొంచెం ఏదో పెడితే తిన్నాము, ఎన్ని రోజులు ఇంటి పక్కన వాళ్ళు మమ్మల్ని పోషిస్తారయ్యా, ఎక్కడున్నా త్వరగా వచ్చాయ్యా, మనకు కోట్లు వద్దు, కష్టపడి సంపాదించుకుందో, నేను కూడా పనికి పోతానయ్యా అని నా భార్య మాట్లాడితే నేను వినేవాడిని కాదన్న. ఎంత మురుక్కుందంటే అన్న, ఒకరోజు నా 2వ సంతానానికి ముందు 9 నెలల గర్భవతి అప్పుడు నడి రోడ్డు మీద జుట్టు పట్టుకుని లాక్కొచ్చి మరి తనని కొట్టి, తనని హింసించి, తనని భయంకరంగా బాధించి వేధించి నా జీవితం అలాగా తీసుకొని పోతా ఉన్నానన్న. వాళ్ళు ఏమి తింటున్నారో ఏమి ఉంటున్నారో పట్టించుకునేవాడిని కాదు. కానీ నేను ఎప్పుడు ఒకటే చెప్పేవాడిని, 100 కోట్లమ్మా,
1000 కోట్లమ్మా, అంత డబ్బమ్మా, ఇంత డబ్బమ్మా అని చెప్పి రకరకాల మాటలను చెప్తూ ఉండేవాడిని. ఈ క్రమం నడుచుకుంటూ పోతా ఉంది. దేవుని చిత్తం కూడా దగ్గర పడిందన్న. వాళ్ళు చేసే ప్రార్థన ప్రభువు వింటున్నాడు. నా జీవితంలో దేవుడి కార్యం ఎంతగా దగ్గరికి వచ్చేసిందంటే, ఇక ఆ గొర్రెలతో తిరుగుతున్నాను, ఇక గంజా తాగుతున్నాను, ఏదో ఇంటికి వస్తూ ఉన్నాను, పోతూ ఉన్నాను. ఈ క్రమంలో అన్న నాకు ఆరోగ్యం పడింది. దేవుడి చిత్తం కాబోలు. ఎవరికైనా బాధ కానీ కలిగితేనే కదా దేవుడి వైపు తిరుగుతారు. బోధ వాడికి అర్థం కావాలి అంటే, దేవుడి వైపు తిరగాలంటే ఇలా ఇలా రావాలి కదా. మరి ఏదో ఒక సమస్య దేవుడు పెట్టాడేమో అనుకున్నా. నాకు రక్త విరోచనాలు పట్టుకున్నాను. గంజాయి, మందు, ట్యాబ్లెట్లు, తిండి తినకపోవడం వల్ల రక్త విరోచనాలు స్టార్ట్ అయ్యాయి. ఎంతలాగా తాగేవాడిని అంటే అన్న, ఒక పక్క బ్లడ్ మోషన్ పోతానే ఉండేవాడిని, గంజాయి తాగుతాను. ఎంత సిగరెట్లు. నా ఫ్రెండ్ అన్నాడు, రే ఎందుకు బావా నీకు అంత రక్తం పోతా ఉంది, రక్తం పోతూ కూడా ఎవరైనా గంజాయి తాగుతాడు, ఎందుకు బావ ఆపరా తర్వాత తాగుదు అంటే, స్టామినా తగ్గిపోద్ది, మన సర్కిల్లో మళ్ళీ నాకు పేరు పోద్ది అని ఆ రక్తం అలా పడుతుంటేనే అలా కూర్చొని గంజాయి తాగేటోని, అంతలా తాగేటోని. ఒకరోజు నా సీన్ అయిపోయింది, ఇంకా ఓపిక అయిపోయింది, ఒళ్ళంతా తెల్లగా పాలిపోయింది. నా భార్య 100 రూపాయలు ఏదో తను దాచుకున్న డబ్బులు ఉంటే మా ఇంటికి దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గర తీసుకుపోయింది నన్ను బలవంతంగా. నడుచుకుంటూ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే, నాన్న నేను లోపలికి కూడా వెళ్ళకముందు అతను చెప్పిన మాట ఏంటంటే, అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేయండి, పోతాడు వీడు, ఆ శరీరం ఏంటి, వాడి ఒళ్ళేంటి, వాడి రక్తం అంతా పోయింది వాళ్ళ నుంచి, అర్జెంటుగా జాయిన్ చేయండి అంటే, నా భార్య గొల్లుని ఏడుస్తుంది. నాకేం అర్థం కావట్లా. ఇప్పుడు నా భార్య నాతో చెప్పి 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 విసిగిపోయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా తన ఇంటికి పోయింది. పోరా, నువ్వు ఎట్లా బతుకుతావు బతుకు, నీ జీవితం ఇంకింత నువ్వు మారు, మమ్మల్ని హింసించడానికి నువ్వు పుట్టు అన్నట్టుగా నన్ను రకరకాలుగా మాట్లాడి వెళ్ళిపోయింది. అయినా మామూలే, మళ్ళా తిరుగుడే. ఇక చివరి రోజున లెంట్ డేస్, అవి లెంట్ డేస్, యేసయ్య మన కొరకు మరణించినటువంటి దినాలలో ఉన్నాము. ఇక చివరగా నేను ఇంకా శనివారం, ఆ రోజు శనివారం, అదే చివరి రోజన్నా ఇంకా నేను మందు మానేయడానికి వాళ్ళ ప్రార్థనలు విన్న దేవుడు, ఆ రోజు నేను ఒక అతను నాకు 2000 ఇస్తే మా ఏరియా ఒక 7 కుర్రోళ్ళని తీసుకెళ్ళి బాగా తాగి, వాళ్ళు తాగ్గా మిగిలింది కూడా నేనే తాగి, వాళ్ళు ఎంగిలి కూడా తాగేసి, గంజాయి తాగేసి వెళ్ళేటప్పుడు ఒక చిన్న దొంగతనం చేసుకుని ఇంటికి పోయా. ఇక ఓపిక అంతా అయిపోయిందన్న, శక్తి లేదు. మా అమ్మ పక్కన పడుకుంది, తమ్ముడు, పాప, భార్య పడుకొని ఉన్నారు. ఇక నాకు ఓపిక లేదు. కానీ నా చెవుల్లో వీళ్ళ మాటలు వినబడతా ఉన్నాయి, నా భార్య చెప్పిన మాటలు. ఇప్పుడు కన్నా దేవుని నమ్ముకుని ప్రార్థన చేసుకుని బతుకు మారిద్ది అంటే, ఇక ఎందుకు అనిపించింది ఆ రాత్రి, ఆరోగ్యం బాగోలేదు కదా. ఒక గోడ, మా ఇంటి మూల, ఆ గోడ దగ్గర కూర్చొని నా భార్య ప్రార్థన చేసుకునే చోట కూర్చొని ప్రార్థన ఏం చేసినా కూడా తెలియదు. అసలు ఆ రోజు ఏం పలికినా కూడా నాకు తెలియదన్నా. శనివారం రాత్రి అక్కడే పండుకొని అలా పడున్నా, ఆదివారం ఉదయం 9 గంటల ఆ ప్రాంతానికి లేచానన్నా. నా భార్య చర్చికి రెడీ అవుతుంది. ఆశ్చర్యం ఏంటంటే, రాత్రి నాకు తెలుసు, నా స్థితి నాకు తెలుసు, నా పొజిషన్ నాకు తెలుసు, కానీ ఉదయం అలా లేదన్నా. తెల్లగా పాలిపోయిన శరీరం అంతా మరలా నార్మల్ కలర్కి వచ్చింది, మరలా బలం కలిగింది, మరలా శక్తి కలిగింది. నాకు అర్థమవుతుంది, నాకు ఎక్కడో ఏదో తేడా తెలుస్తుంది. ఎక్కడి నుంచో ఒక మాట, లేచి రా, నా మందిరానికి రా. నాకు షేక్ అయిపోతుంది శరీరం అంతా, ఏం అర్థం కావట్లేదు. నా భార్య గబగబ రెడీ అయిపోయి బైబిల్ పట్టుకుని వెళ్ళపోతుంటే ఆపి, అమ్మ ఒక్క నిమిషం నేను కూడా వస్తాను, నమ్మల, తిట్టింది, అసహించుకుంది. లేదు వస్తానుండు అని చెప్పి గబగబా 2 చెంబులు నీళ్ళు పోసుకుని నేను కూడా తంతపట్టు ఉన్న ఆ మాసిపోయిన బట్టలు వేసుకుని పరిగెత్తుకుని తంతపట్టు మందిరానికి పోయా. ఒక మూల కూర్చున్నా, సేవకుడు వాక్యం చెప్పడం ప్రారంభించాడు. అన్న మీరు నమ్మండి నమ్మకపోండి, ఒకరిని ఏడిపించడమే తప్ప ఏడవడం చేతగా నేను ఫస్ట్ టైం మందిరంలో గుక్క తిప్పకుండా 1.5 గంట ఏడ్చా. ఎందుకు ఏడుస్తున్నానో తెలియట్లా. సేవకుడు వాక్యం చెప్తున్నాడు, నేను ఏడుస్తున్నా, ఏడ్చి కళ్ళుంత ఉబ్బిపోయాయి. చివరిగా సేవకుడు వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, నేను ఏడుస్తూనే ఉన్నా. ఇంకో స్వరం వినబడుతుంది, లేచి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాప్తిజం ఇవ్వమో అని అడుగు. పాస్టర్ గారికి భయపడిపోయారు ఈ మాట చెప్పేసరికి. నా సంగతి తెలుసు కదా, బాబు అప్పుడే మీకు బాప్తిజం ఏంటి, ఇప్పుడు వచ్చి 1 గంట ఇప్పుడు కూర్చున్నారు, 2 సంవత్సరాల్లో మీకు బాప్తిజం ఇవ్వడం మామూలు కాదు, ఇప్పుడు కాదు తర్వాత కొద్ది రోజులు రండి అంటే, బాప్తిజం ఇస్తారా ఇవ్వరా అని బెదిరించేసరికి కరెక్ట్గా ఆదివారం అని చెప్పే కదా, లెంట్ డేస్ అని చెప్పే కదా, 4 రోజుల తర్వాత వచ్చేది శుక్రవారం, యేసయ్యని సిలువ వేసిన రోజు. కరెక్ట్గా గుడ్ ఫ్రైడే రోజు నాకు బాప్తిజం ఇచ్చారన్న. యేసయ్య మరణించిన రోజు నేను పుట్టా. పాపపు జీవితంలో నుంచి ఒక మంచి జీవితంలోకి యేసయ్య మరణించిన రోజు నేను పుట్టానన్న. ఆ సిలువ వేసిన రోజే ఆ సిలువ రక్తం నా మీద ఒలికించబడింది.
పాపిగా బతుకుతున్న నా జీవితం టోటల్గా పూర్తిగా మారిపోయింది. నా జీవితం ఎంతలా మారిపోయిందంటే గంజాయి మందు ట్యాబ్లెట్లు తాగురోలతో తిరిగే నా జీవితం వన్ డేలో నా జీవితం మారిపోయింది. నా జీవితం ఒక్కరోజులో మార్చేసాడు. ఆ గంజాయి వాసనే కానీ, మందు వాసనే కానీ, సిగరెట్ల వాసనే కానీ నాకు పడదు. అవంటే నా అసహ్యం. నా దేవుడు నా జీవితాన్ని ఒక్కరోజులో మార్చి నన్ను తన సేవకి 6 నెలల్లో పిలిచాడు. ఏ ప్రాంతంలో అయితే ర్యాలీలు చేశానో, కొట్లాట్లకి వెళ్ళాను, దొంగతనాలు చేశాను, నేను ఇతరులను హింసించాను, విగ్రహాల ముందు డ్యాన్సులు ఆడాను, ఆటోలు ఎదర చక్రం లేపి తోలేవాడిని అన్న. ర్యాలీల్లో 1 వేలో వెళ్ళిపోయామని పూలు చెల్లించుకుంటూ 12 కిలోమీటర్లు. ర్యాలీలు దేనికి సంబంధించిన ర్యాలీలు? ర్యాలీలు అంటే రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళ కోసం ర్యాలీలు చేసేవాడిని. ఆటో మీద నాకు బండి తోలడం వచ్చేది కదా, అందరూ బైకులు తోలుతున్నారని ఆటో ఎదర చక్రం లేపి తోలేవాడిని. పెద్ద ఆటో ఎదర చక్రం లేపి తోలేవాడిని. చిన్న ఆటోనేమో విజయవాడ రామరపాడు రింగ్ దగ్గర నుంచి గన్నవరం దాకా 1 వేలో తోలాను హైవే మీద. అంత దుర్మార్గుణ్ణి ఒక్క రోజులో నా యేసే మార్చేశాడు. ఎవరో మార్చలేదు నా జీవితాన్ని, ఏ దేవుడు మార్చలేదు. మా అమ్మ ఎందరికో మొక్కింది, ఎవరూ మార్చలా. యేసయ్య నా భార్య ప్రార్థన, సంఘ ప్రార్థన విని నన్ను మార్చుకున్నాడు. నేను జనవరిలో మీటింగ్స్ ప్రారంభించాను. అంటే నేను గుడ్ ఫ్రైడే రోజు బాప్తిజం తీసుకున్నా. జనవరిలో అంటే ఇంచుమించుగా 5-6 నెలల్లోనే నా దేవుడు నన్ను సేవకు పిలిచాడు, సువార్థికుడిగా పిలిచేశాడు. ఏ ప్రాంతంలో అయితే పాపం చేశానో అదే ప్రాంతంలో సువార్థికుడికి వెళ్ళి 3 రోజులు మీటింగ్స్ పెట్టానన్న. 50,000 రూపాయలు దానం అప్పు చేసి 3 సేవకులను పిలిపించి, నా ఆత్మీయ తండ్రి మరొక 2 సేవకులను పిలిపించి నా సాక్ష్యం చెప్పుకొని, నా స్నేహితులారా మీరు మారాలి, మీరు మారితేనే మీకు బతుకుంటుందని చెప్పి అందరికీ దేవుని సువార్త ప్రకటించాను. ఈనాటికి 8 సంవత్సరాలు, 6 సంవత్సరాలు సువార్థికుడికి అదే ప్రాంతంలో ప్రతి సంవత్సరం మీటింగ్స్ పెట్టాను. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిందన్న. ఒక చిన్న షట్టర్ అద్దెకి తీసుకున్నాను, 15,000 అద్దె. సేవ చేస్తున్నాను. 30 మంది అలా వస్తారు. గొప్ప సాక్షులు ఉన్నాయి మన చర్చిలో. నేనే ఒక సాక్షిని అనుకుంటే మా చర్చిలో నన్ను మించిన సాక్షులు ఉన్నారు. నా దగ్గర ఒక రౌడీ షెట్టర్ ఉన్నాడు, నా దగ్గర ఒక గంజాయి సప్లరీ ఉన్నాడు, నా దగ్గర ఒక విగ్రహారాధికుడు ఉన్నాడు, నా దగ్గర ఒక ముస్లిం తమ్ముడు ఉన్నాడు. నాకు దేవుడిచ్చినటువంటి బిడ్డలు వాళ్ళు. అంత గొప్ప పరిచర్య దేవుడు నాతో జరిగిస్తున్నాడు. నెలకి 15,000 రూపాయలు అద్దె. ఆటో తోలుతానన్న. ఆటో తోలుకుంటూ వచ్చిన డబ్బంతా కూడా దేవుడి మందిరాన్ని పెట్టుకుంటూ దేవుని సేవలో కొనసాగుతున్నాను. నాకు 2 పిల్లలు, అమ్మ, నేను, నా భార్య. చాలా చక్కగా దేవుని సేవలో వాడబడుతున్నాను. అనేక ప్రాంతాలు తిరుగుతున్నాను. ఘనంగా సేవ జరుగుతుంది. ఇప్పుడు కూడా మందిరంలో 100 రోజులు ప్రార్థనలు జరుగుతున్నాయి. చాలా అద్భుతంగా నా జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు దేవుడు. అయితే దేవుని నమ్ముకున్న తర్వాత నా జీవితంలో ఎన్నో మిరాకిల్స్, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు నేను చూశాను. రే యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారా? ఆ తక్కువ కులస్తులు ఎందుకు నమ్ముకున్నారా? వాళ్ళ జోలికి నువ్వు ఎందుకు పోతున్నావురా? అసలు యేసుప్రభులు ఏముందిరా? నువ్వు ఎందుకు మారిపోయావురా? ఎందుకు మతం పుచ్చుకున్నావని అడిగారు. ఒకనాడు నేను తాగి తిరిగినప్పుడు ఎవరు నన్ను ఇలా అడగలా. గంజాయి తాగినప్పుడు, దొంగతనాలు చేసినప్పుడు, భార్యను కొట్టినప్పుడు, అమ్మను కొట్టినప్పుడు, తమ్ముడిని హింసించినప్పుడు ఒక్కళ్ళు అడగల నా కుటుంబ సభ్యులు. నేను మారి మంచిగా మనిషిగా బతుకుతుంటే అందరు నన్ను క్వశ్చన్ చేశారో, నా స్నేహితులే కానీ, నా ఇరుగు పొరుగు వారే కానీ నన్ను అందరూ నానా రకాల మాట్లాడినారో. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, నాకు తెలుసు నిజమైన దేవుడు యేసయ్య. ఆయన దగ్గర తప్ప వేరొకరి దగ్గర జీవం లేదు. ఎక్కడ చూసినా మరణమే తప్ప నా యేసయ్యలోనే జీవం ఉంది. నా గంజాయి తాగిన బతుకులో ఒక మిరాకిల్ ఏంటో తెలుసన్నా? బొగ్గ మీద నల్ల మచ్చ ఉందా? నల్ల మచ్చ, బొగ్గ మీద నల్ల మచ్చలు ఉన్నాయి. గంజాయి మానేసిన తర్వాత అనుకోకుండా, దేవుని బిడ్డలారా, అనుకోకుండా నా నోరంతా బ్లాక్ ఫంగస్ వచ్చేసింది. నోరంతా కూడా నల్లటి చేప మీద నలుపు పొర ఉండిద్ది, అలాగైపోయింది నోరంతా కూడా. 1.5 సంవత్సరం బ్రష్ చేయలేదన్న. బ్రష్ పెడితే మంట, అన్నం తింటే మంట, నీళ్లు తాగి చప్పుడు గుడి తినేవాడిని. భయం వేసిపోయింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. హాస్పిటల్కి వెళ్తే అన్నారు, మొక్క తీసి హైదరాబాద్ పంపించాలి, బయాప్సీ చేయాలి, ఇది కాస్త క్యాన్సర్లా కనబడుతుంది అన్నారన్న. బోరుని ఏడ్చానన్న. భార్య భయపడిపోయింది, 2 పిల్లలు. ఏమైపోద్ది జీవితం అర్థం కావట్లేదు. క్యాన్సర్ 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 అంటే గుండె దడ పెరిగిపోయింది. ఒకటే అనుకున్నాను, బయాప్సీలు చేయించుకున్నంత ధనం లేదు. ఒకవేళ అది క్యాన్సర్ అని తెలిస్తే బతికే అంత ధైర్యం మన దగ్గర లేదు. మనకున్నది ఒకటే దిక్కు, ఆ దిక్కు యేసయ్య. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆ నారు వేసినవాడు నీరు పొయ్యలేడా అని చెప్పి 3 దినాలు ఉపవాసం ఉన్నానన్న. అది డిసెంబర్ 31 ఒకటి ఆ టైము. 1వ తారీఖు చర్చిలో వాగ్దానాలు ఇస్తారు కదా, అప్పుడు మా చర్చిలో కూడా వాగ్దానాలు ఇచ్చేవారు. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశానన్న.
1వ తారీఖు అనగా 31st నైట్ నాకు వచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, నన్ను దేవుడు ప్రేమించి నాకు ఇచ్చిన వాగ్దానం, దోపుడు సొమ్మును దక్కించుకున్నట్లుగా నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు అన్నాడన్న. అలా అన్న 2-3 నెలలకి నా ఫంగస్ మొత్తం పోయిందన్న. అన్న మీరు నమ్మరు, అన్నం తినాలంటే జల్లు రాసేవాడినన్న. బొగ్గులన్నీ ఉబ్బిపోయాయి, నోట్లో నీళ్ళుంటే కారిపోయాయి, అన్నం తినడం అయ్యేది కాదు. ఆ మొద్దుబారిపోయాయి జల్లు రాస్తే, అది రాస్తే అన్నం తినేవాడిని కాదు. అలాంటి భయంకరమైనటువంటి నా నోటి ఆ క్యాన్సర్, ఆ పుండుని, ఆ క్యాన్సర్, ఆ క్రియలని నా దేవుడు 3 నెలల్లో నార్మల్ చేసేసి ఇచ్చిన వాగ్దానం. అన్న ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో, నేను నీకు తోడై ఉన్నాను, నిబ్బరం కలిగుండు, అలా ఇలా అని ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి కదా. కానీ నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం చూసారా, ప్రాణాన్ని దక్కించుకుంటావు అంటే మీరు అర్థం చేసుకోండి, ఇది క్యాన్సర్ కారకం. నా దేవుడు నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు, నీ ప్రాణం పోతుందని అనుకున్నావు కదా, అందరూ క్యాన్సర్ అని భయపడుతున్నారు కదా, నీకేం కాదు నా కుమారుడా, నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు అని చెప్పి నా దేవుడు వాగ్దానం చేసి నన్ను బతికించాడన్న. ఆ ఒక్కటే కాదన్న, ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి నా ప్రభువు విడిపించాడు అన్న. దావీదు ఒక మాట అడుగుతాడు దేవుని, అయ్యా నీ మందిరం కట్టాలని నాకు ఆశగా ఉంది అని. కానీ దావీదుని దేవుడు ఏమన్నాడు, నీ చేతులు రక్తంతో నింపబడిపోయి ఉన్నాయి, నువ్వు కట్టవసరం లేదు, నీ కొడుకుతో కట్టించుకుంటా అన్నాడా. కానీ నాలాంటి పాపాత్ముడితో ఈ గంజాయి తాగి అమ్మను కొట్టి భార్యను కొట్టి నేను మర్డర్లో ఒప్పుకుని దొంగతనాలకు వెళ్ళిన ఈ చేతులతో నా దేవుడు ఒక మందిరాన్ని కట్టించాడు. మా పాస్టర్ గారు చిన్న సైట్ కొనుక్కుంటే చర్చి కడతకు డబ్బులు లేకపోతే నేను టాపీ పని నేర్చుకున్నా. ఉద్యోగం మానేసి బేవాసగా తిరిగేటప్పుడు టాపీ పని నేర్చుకున్నా. ఆ పని దేవుడి పని కొరకు ఉపయోగపడింది. మా పాస్టర్ గారికి సొంత చేతులతో 70% నా బలంతో నా కష్టంతో మందిరం కట్టించా. గొప్పగా చెప్పట్లేదు, కానీ ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. నా ఫ్రెండ్స్ని పిలిపించి ఆ గర్ల దగ్గర నుంచి చివరి రేకుల దాకా ఫినిషింగ్ దాకా నేను చేశానన్న. నా చేత దేవుడు మందిరం కట్టించి ఆ మందిరంలోనే నన్ను పాస్టర్గా చేసి ఆ మందిరంలోనే 10 మందికి మాదిరికరంగా చేశాడు నా దేవుడు. నా దేవుడు అంత గొప్పవాడు. నా దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. నా దేవుడు అంత గొప్పవాడు. ఈరోజు నన్ను బహుబలముగా వాడుకుంటున్నాడు, అనేక మందికి మాదిరికరంగా తీసుకుని పోతా ఉన్నాడు. అంత గొప్పవాడన్న నా దేవుడు. రైట్, మంచిదన్న. మీ సాక్ష్యాన్ని పంచినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తాం. ఇంకా మీ సాక్ష్యం ద్వారా అనేక మంది మారు మనసు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. కార్తీక్ క్రియేషన్స్ ఫర్ జీసస్ అనేటువంటి ఛానల్ ఆదరించేటువంటి ప్రేక్షకులకి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.